దేని ఇలువైనా సరే అది లేనోళ్ళకే బాగా ఎరుకుంటుంది. గది పైసలైనా బంగారమైనా ఇంకోటైనా మరొకటైనా. గట్లనే చదువు ఇల్వేందో అది రానోళ్ళకే తెలుస్తుంది. బస్సు బోర్డు మీద పేరు చదవలేనప్పుడు, బ్యాంకులకు పోయి ఫారం నింపవలసి వచ్చినప్పుడు, ఫోన్లలో మెసేజ్లు చదవవలసి వచ్చినప్పుడు ఓగో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. కానీ ఇప్పుడు అంత అయిపోయినాక బాధపడితే ఏం లాభమని అప్పట్లో చదువుకోలేని వాళ్ళంతా గిట్ల బాధపడుతుంటారు. అగ్గో గట్ల బాధపడే అక్కర లేకుండా గీ ఉపాయం చేసిర్రు కామారెడ్డి జిల్లాల. మామూలుగా అక్షరాభ్యాసాలంటే బలే ఏర్పించే ముంగట సంటి పిల్లగాళ్ళకు చేపిస్తుంటారు. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే సంటోళ్ళకు అక్షరాభ్యాసాలు చేపిస్తందుకు బాసరాసుంటి సరస్వతి అమ్మవార్ల గుడులకు బారులు తీరుతారు జనాలు. ఇక మీరు కూడా మీ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేపించే ఉండొచ్చు. అయితే కానీ ఈ సీన్ చూడు రోపారి. ఇక చూస్తున్నారా పలకలు బల్పాలు పట్టుకొని ఎట్లా ఆలు దిద్దుతున్నారో ఈ పెద్దమ్మలు పెద్దక్కలంతా. నడీడు వయసున్న కాడికి వెళ్ళి అమ్మమ్మలు తాతమ్మల దాకా చిన్నప్పుడు చదువు నేర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు పలకలు బల్పాలు పట్టి ఓనవాళ్ళు దిద్దుతున్నారు గిట్లా. రోజుని ఇదెక్కడిచ్చంతరం అనిపిస్తుందిలే. మనిషి నిత్య విద్యార్థి అన్న మాట నిజం చేసి చూపెడుతున్నారు ఈ నారీమణులంతా. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పోతంగల్ కుర్దు అనే ఊళ్ళే అమ్మకు అక్షరాభ్యాసం పేరు మీద కొత్త ప్రోగ్రాం షురూ చేసిరు అక్కడి అధికారులు. కామారెడ్డి జిల్లా చదువుల శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, మహిళా సమాఖ్య సభ్యులు అంతా కలిసి ఈ ప్రోగ్రాం షురూ చేసిరు. ఇక ఒక్కొక్కరు ఎట్లా దిద్దుతున్నారో చూడు. తెలంగాణ సర్కారు వాళ్ళు 1 కోటి మంది ఆడవాళ్ళను కోటీశ్వరులు చేస్తా అంటున్నారు కదా. ఇక మరి అట్ట కావాలంటే అంతో ఇంతో చదువు వచ్చి ఉండాలన్నాయి. అందుకే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం కింద 100% అక్షరాస్యత సాధించాలని ఈ ప్రోగ్రాం మొదలుపెట్టిరట. అప్పట్లో వయోజన విద్య, చదువు వెలుగు అనుకుంటా పెద్ద మనుషులకు చదువు నేర్పే ప్రోగ్రాంలు ఉంటుండే. ఇక వీటితోనే అనుకున్న టార్గెట్ పెద్దగా రీచ్ కాలే. మరి ఇప్పుడన్నా అనుకున్నట్టు 100% అందరికి చదువు వస్తుందో? అంటే చదువు అంటే డిగ్రీలు పీజీలే కాదు, పేర్లు చదవచ్చి వాళ్ళ పేర్లు వాళ్ళు రాసుకోగలిగితే చాలు. అదే